టీడీపీ సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు జరుగుతోందంటున్నారు నేతలు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్ రావు. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా ఏదైతే ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు టీడీపీ చేపడుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమంపై ఇప్పటికే ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా టీడీపీ నేతలు సమావేశాన్ని నిర్వహించారు. సో ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నేతలను కూడా చేరికల కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సో చెప్పండి, ముఖ్యంగా మీ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు? మల్కాజ్గిరి పార్లమెంటులోని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సభ్యత్వము గత నెలలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా వర్చువల్గా బాబు గారి నాయకత్వంలో మేము ప్రారంభించడం జరిగింది. మా పార్లమెంట్లో సుమారుగా ఈ 20 రోజుల్లో 6,000 నుంచి 7,000 ఓట్లు సభ్యత్వం చేయడం జరిగింది. పూర్తి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 34 నుంచి 35,000 మెంబర్షిప్ ఇప్పటివరకు జరగడం జరిగింది. మేమందరం కూడా రేపటి నుంచి ఉధృతంగా చేసి ప్రతి డివిజన్లో కూడా రోజుకు 1000 చొప్పున, అంటే రోజుకు 1000 అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,000 చొప్పున మేము 40 నుంచి 50,000 సభ్యత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్లో చేయాలని సంకల్పించినాం. దానికి ఏంటంటే ఈరోజు జనాలే కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. గతంలో అభివృద్ధి చేసింది ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈ హైదరాబాద్ డెవలప్ అయిందంటే, ఈ తెలంగాణ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. ఎలాంటి స్పందన లభిస్తుంది సార్? ముఖ్యంగా ఇటు సభ్యత్వం అద్భుతంగా ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో సమూలమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి పార్టీ. దొరలో, భూస్వాములో, ఆసాములో, జమీందారులో, జాగీర్దారులు పెత్తనం చేస్తుంటే దాన్ని కాదని గడీల రాజకీయాన్ని గరీబోల ఇంటి ముందు ఉంచినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారిది. ఆ రోజు కులాల మఠాలకు అతీతంగా ఇవాళ యువకులనే, ఇవాళ అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులను, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం, ప్రజలకు సంక్షేమ ఫలాలను ఇచ్చాం. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం మధ్య నుండి జనం కోసం పనిచేశాం. ఇలా జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, చైతన్యం, దీపం, ఆదరణ, రోషిని, ఏ పథకం పెట్టినా బడుగు బలహీన వర్గాల. అందుకనే తెలుగుదేశం పార్టీ వరాల వర్షానికి తడవని తెలంగాణలో కుటుంబం లేదు అంటే అతిశయోక్తి కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ గతంలో పరిపాలన చేసిన వారు, నేడు పరిపాలన చేస్తున్న వారు, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి 70% మంది నాయకులు విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలోనే నాయకులుగా తయారైనటువంటి విషయం మనం స్పష్టంగా చూసాం. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలని జాయిన్ చేసుకుంటాం. మెంబర్షిప్ తర్వాత నూతన నాయకత్వాన్ని, యువతని, పారిశ్రామికవేత్తలని, సైబర్ సైనికులను, మహిళల్ని పెద్ద ఎత్తున కూడా పార్టీలకు తీసుకొచ్చి నాయకులుగా తయారు చేసి తెలంగాణ గడ్డ మీద ఒక క్రియాశీలక పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాల కోసం అధికారంలో ఉన్నా లేకున్నా జనంతో మమేకమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. అస్తమంతో పాటు మాట్లాడడానికి కంభంపాటి రామ్మోహన్ రావు గారు చెప్పండి. బీఆర్ఎస్ మిగతా నాయకులు మీరు అనేదానికన్నా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ముఖ్యంగా యువత ఫస్ట్ టైం ఓటర్స్గా జాయిన్ అయ్యేవాళ్ళు కానివ్వండి, యువత ముందుకు రావాలని చూస్తున్నారు. మహిళలు ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎప్పుడు కూడా కొత్త నాయకులు రావాలి, కొత్త తరం రావాలి, కొత్త పాత కలయికలతో ముందుకు వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే మొట్టమొదటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా మేమంతా 24-25 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళం అందరం కూడా. సో కొత్త తరాన్ని ఆ రోజు ఎంకరేజ్ చేశారు. అంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేశాము, ఏ గ్రామానికి వెళ్ళినా, ఇక్కడ అవ్వచ్చు అక్కడ అవ్వచ్చు, ఆ గ్రామంలో అభివృద్ధి చూపెట్టి మా వాళ్ళు మెంబర్షిప్ ప్రజల దగ్గరికి వెళ్ళనున్నారు. అదేవిధంగా అర్బన్లో అయితే, హైదరాబాద్ నగరంలో అయితే ఏ డివిజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 18 ఫ్లైఓవర్లు అవ్వచ్చు, హైటెక్ సిటీ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, లేదా రింగ్ రోడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి డెవలప్మెంట్ జరిగింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా లోకేష్ గారు టెక్నాలజీ అనుసంధానం చేసి ఈ యొక్క మెంబర్షిప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇక్కడ అక్కడికన్నా అంటే ఆంధ్రాలో అధికారం ఉన్నా, అదేవిధంగా ఇక్కడ అధికారం లేకపోయినా ఇన్ని సంవత్సరాలు ముందుకు వచ్చి ఈ విధంగా చేరతామని వస్తున్నారంటే పార్టీ మీద ఉన్న నమ్మకం. దాన్ని ముందుకు తప్పకుండా కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తారు. అత్యధికంగా మెంబర్షిప్ జరుగుతుందని నేనైతే నమ్మకం ఉంది.